గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు గౌరవనీయులు సత్యకుమార్ యాదవ్ గారు, గౌరవనీయులు ప్రెసిడెంట్ జిమ్ఖానా రామకోటేశ్వరరావు గారు, గౌరవనీయులు చైర్మన్ బిల్డింగ్ కమిటీ జిమ్ఖానా బాబురెడ్డి గారు, గౌరవనీయులు రావికుమార్ త్రిపురనేని గారు, చైర్మన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, స్థానిక శాసనసభ్యులు నజీర్ గారు, గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు ఈ కార్యక్రమానికి అప్పుడే నాంది పలికారు కామినేని శ్రీనివాస్ గారు, గౌరవ సెక్రటరీ సౌరభ్ గౌర్ గారు, ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించడమే కాకుండా జయప్రదం చేసినటువంటి ఎన్ఆర్ఐ డోనర్స్ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. నేను చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఒక స్ఫూర్తినిస్తాయి. ఇంకా సమాజంలో మంచి మిగులుంది, దానికి మీరు ఒక ఎగ్జాంపుల్. మీరంతా ఎన్ఆర్ఐగా మీరు వెళ్ళారు, 40 ఏళ్లకు 50 ఏళ్లకు మునిపి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత కొంతమంది అయితే మర్చిపోతారు, జన్మభూమిని మర్చిపోతారు, ఈ రోజుల్లో తల్లిదండ్రులు కూడా మర్చిపోతున్నారు. అలాంటి వాళ్ళు ఉండే ఈ సందర్భంలో మళ్ళీ మీ చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని దీనికి 1981లోనే ఒక ఆర్గనైజేషన్ జిమ్ఖానా ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున సహాయం చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. కంగ్రాచులేషన్స్, ఎక్స్ట్రార్డినరీ వర్క్. ఇదొక స్ఫూర్తి, ఇదొక పవిత్రమైన కార్యక్రమం. ఇలాంటి పవిత్రమైన కార్యక్రమానికి ఒక స్ఫూర్తిదాయకంగా చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా మనం బాగుంటేనే చాలదు, మన చుట్టూ కూడా సమాజం బాగుండాలి అనేది మన సంస్కృతి, మన లెగసీ కూడా. ఈ వారసత్వంలో మనం చూస్తే ఎప్పటి నుంచో కొంతమంది ముందుకొచ్చి పాఠశాలలు కట్టారు, ఆసుపత్రులు కట్టారు, దేవాలయాలు నిర్మాణం చేశారు, సత్రాలు కట్టారు, ఆట స్థలాలు ఇలాంటివి ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విరాళాలు ఇచ్చారు. నా లెక్క ప్రకారం కొన్ని దేశాలు చేయించేమో కానీ భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచంలో ఏ దేశంలో లేవని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ విలువలు కూడా నేను ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను. మీరు ఇక్కడి నుంచి అమెరికాకు పోయి కొత్త పాఠాలు నేర్పించారు. అమెరికాలో ఉండే వాళ్ళందరూ 16-18 సంవత్సరాలైతే పిల్లలు బయట వెళ్ళిపోతారు. అక్కడి నుంచి ఎప్పుడన్నా అవసరమైతే తండ్రి కొడుకు డబ్బులు అప్పిస్తాడు, కొడుకు తండ్రికి అప్పిస్తాడు. కానీ పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా జీవితాంతం మెంటర్ చేయడమే కాదు, ఏ సహాయం కావాలన్నా అందించే సంస్కృతి ఉండే ఏకైక దేశం భారతదేశం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ఇక్కడ శ్రీకారం చుట్టారు. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఈ బ్లాక్ కోసం 100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, ఇక్కడ చాలామంది ఈ మధ్య కాలంలో మీరు ఒక పక్కన ఇప్పుడే చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు, 100 కోట్లు పెట్టడమే కాదు, మళ్ళీ దీన్ని మెయింటైన్ చేయాలంటే కొంత అమౌంట్ మొబిలైజ్ చేసి
శాశ్వతంగా మీ మార్కు గుర్తుండే విధంగా మీరు చేయడం కోసం అలాంటి కార్యక్రమాన్ని కూడా చేశారు. ఇప్పుడే సత్య మా మంత్రి గారు ఒక మాట అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉండే డాక్టర్లు ఇక్కడ చదువుకొని అమెరికాకి వెళ్ళారు. నన్ను ఎప్పుడు అడిగేవాళ్ళు. నేను 1995లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్ఆర్ఐస్ అంతా చదువుకొని అమెరికాకి వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రెయిన్ అవుతా ఉంది, మీరు ఏమంటారని అడిగారు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, టు స్టార్ట్ విత్ బ్రెయిన్ డ్రెయిన్ అనుకుంటున్నాం, రేపు రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని చెప్పి అప్పుడే చంద్రశేఖర్ రెడ్డి అపోలో హాస్పిటల్ పెట్టాడు. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఇది ఒక ఎగ్జాంపుల్. నాట్కో కూడా ఇక్కడ దగ్గర ఒకసారి 17-19 45 కోట్లు ఖర్చు పెట్టారు, 26లో ఒక 18 కోట్లు ఖర్చు పెట్టారు. అదే మరి ఇంకొక పక్కన క్యాన్సర్ మెయింటెనెన్స్కి ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. ఇటీవల వేరియస్ డిపార్ట్మెంట్స్ దీనికోసం ఒక 12 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దగ్గర ఒక సింగిల్ కంపెనీ కింద ఒక 89 కోట్లు దగ్గర ఖర్చు పెట్టారు. వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఇక్కడుండే దీని ప్రకారం. ఇంకొక పక్కన మీరు ఒక్కసారి చూస్తే మీరిచ్చిన స్ఫూర్తి కానీ మిగిలిన వాళ్ళు కానీ ఇక్కడ గుంటూరులో కూడా మిలీనియం బ్లాక్ ఎక్స్టెన్షన్ 16 కోట్లు ఖర్చు పెట్టారు. విశాఖపట్నం ఆంధ్ర మెడికల్ యూనివర్సిటీ కాలేజీకి సెంటరీ బ్లాక్ 60 కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళు ఖర్చు పెట్టారు. కాకినాడ హాస్పిటల్కు 40 కోట్లు ఖర్చు పెడుతున్నారు. కర్నూలు మెడికల్ కాలేజీకి ఒక 25 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అంటే ఇప్పుడిప్పుడే చైతన్యం పెరిగింది, కమిట్మెంట్ వచ్చింది. ఈ విధంగా ఒక స్ఫూర్తిని తీసుకొచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇది కాకుండా నేను ఆలోచించేది, ఎన్నోసార్లు నేను జన్మభూమి ఒక కార్యక్రమం ఇచ్చాను. ఆ రోజు ప్రపంచంలో ఉండే అందరూ కూడా వచ్చి వాళ్లకు తోచిన విధంగా వాళ్ళ గ్రామంలో అభివృద్ధి చేశారు, తల్లిదండ్రుల పేర్లు పెట్టుకున్నారు, ఇక్కడ అభివృద్ధికి దోహదం చేశారు. ఒక స్ఫూర్తిదాయకంగా ఆ రోజు ముందుకు పోయారు. మళ్ళీ ఈరోజు నేను ఇంకొక కార్యక్రమానికి P4 తీసుకొచ్చాం. అంటే ఈరోజు మనందరం మాట్లాడుతున్నాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పవర్ కానీ ఫాస్ట్ ఫేస్లో డెవలప్మెంట్ కావాలంటే ఇది ఒకటే మార్గమని PPP మోడల్ ఇస్తున్నారు. దానిపైన ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు వాళ్ళు రన్ చేసిన తర్వాత తిరిగి అసెట్ని ప్రభుత్వానికి అప్పచెప్తున్నారు. అందువల్లనే ఈరోజు మీరు రోడ్డు చూస్తున్నారు. ఒకప్పుడు ఇండియాలో రోడ్లు మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఉండే రోడ్లు ఈరోజు నేషనల్ హైవేస్ మీరు చూస్తే ప్రపంచానికి ధీటుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి అవుతోంది భారతదేశంలో. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించబడింది, కానీ అదే సమయంలో మెరుగైన వసతులు ప్రజలకు వచ్చాయి. కానీ వచ్చిన సమస్య ఎంత ఏంటంటే గ్యాప్ అయితే వ్యత్యాసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు, మిలియనీర్స్ ఎక్కువ అవుతున్నారు. రిలేటివ్గా లివింగ్ స్టాండర్డ్స్ చూస్తే వ్యత్యాసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. అందుకే ఈరోజు వినూత్నంగా నేను ఒకసారి ఆలోచించి P4 తీసుకొచ్చాను, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇప్పుడే సత్య గారు చెప్పారు, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఫిలాంథ్రఫీ కింద మీరు ఇన్వెస్ట్ చేశారు. నా ఆలోచన ఏంటంటే మనందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో పుట్టాం, చిన్న కుటుంబాల్లో పుట్టాం, చదువుకున్న అవకాశాలు ఉపయోగించుకున్నాం. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు మిమ్మల్ని చూస్తూ ఉంటే ఒక్కొక్కరు 30 కోట్లు 40 కోట్లు తిరిగి సమాజానికి ఇవ్వాలనే ఆలోచన రావడమే కాకుండా ఆచరణలో పెట్టే పరిస్థితికి వచ్చారు. దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు నేను తీసుకొచ్చిన కార్యక్రమం కూడా గ్రామాల్లో అభివృద్ధి అవుతా ఉంది. వ్యక్తిగతంగా ఏమేం కావాలనో వాళ్లకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేస్తున్నాం. ఇల్లు కానీ, ఇంటి జాగా కానీ, గ్యాస్ కానీ, హౌస్ కానీ, లేకుంటే వాటర్ కానీ అవన్నీ చేస్తున్నాం. అయినా జీవన ప్రమాణాలు పెరగాలంటే
వాళ్ళు కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం వస్తే తప్ప ఈ సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గవు. ఆ రోజు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించడం, మీలో కూడా చదువుకోవాలని ఒక ఆలోచన రావడం, అక్కడి నుంచి ఎక్కడ అవకాశాలు ఉంటాయంటే మీరు అమెరికాకి వెళ్ళడం, ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చేది. దానివల్ల మీరు పైకి వచ్చారు. చదువు అనేది ఒక గేమ్ చేంజర్. భవిష్యత్తు కూడా దీంట్లో అనుమానం లేదు. అయితే సరైన సమయంలో ఒక వ్యక్తికి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అతను ఎలాంటి దేశానికి ఆస్తిగా తయారవుతాడో మనం ఊహించలేం. ఈరోజు అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి ఆ రోజు బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన హ్యాండ్ హోల్డింగ్ చేశాడు. ఆ రోజు చదువుకోవాలంటే 10 రూపాయలు బాంబేలో డబ్బులు ఇచ్చాడు నెలకు. ఆయన చదువుకోవాలంటే లండన్కు పోవాలంటే ఆ డబ్బులు ఫైనాన్స్ చేశాడు. ఆయన భారత రాజ్యాంగాన్ని రాసి ఈరోజు దేశంలో శాశ్వతంగా గుర్తుండే ప్రగాఢమైనటువంటి ముద్ర వేసుకోగలిగాడంటే ఆనాటి సహకారమే అది కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇటీవల కాలంలో అబ్దుల్ కలాం గారు ఉన్నారు. అబ్దుల్ కలాం గారికి సహకరించిన ఒక అయ్యంగార్ ఆయన బయోగ్రఫీలో చాలా స్పష్టంగా చెప్పాడు. మామూలుగా బ్రాహ్మిన్స్ ముస్లిం సపోర్ట్ చేయాలంటే పెద్దగా ఇష్టం చూపిన రోజుల్లో ఆయన హ్యాండ్ హోల్డ్ చేసి ఈయనలో ఉండే మెరిట్ని చూసి పూర్తిగా ప్రోత్సహించాడు. ఈరోజు ఎంతోమంది ప్రెసిడెంట్లు వచ్చారు, కానీ అబ్దుల్ కలాం చూస్తే నిజమైన భారతరత్నకు మారు పేరు అబ్దుల్ కలాంగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చెప్పుకుంటూ పోతే అందరం కూడా మామూలు కుటుంబంలో పుట్టాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఒకసారి చూస్తే నాకు చాలా సంతోషం. ఈ యొక్క గుంటూరు మెడికల్ కాలేజీలో చదివిన వాళ్ళకి దగ్గర 8 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. ఒకటి సీఎం అబిబుల్లా, సోమరాజు, జిఎన్ రావు, నాయుడమ్మ, ప్రసాదరావు, నరేంద్రనాథ్, ఇక్కడే గోపీచంద్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. గోపీచంద్, అదే మరి గోపాలకృష్ణ గోఖలే. వీళ్ళందరినీ ఆ రోజు ఈ మెడికల్ కాలేజ్ లేకపోతే ఈరోజు ఈ గుర్తింపులకు వచ్చేది కాదు. రిచ్ కల్చర్ ఉండే వ్యవస్థ ఈ గుంటూరు మెడికల్ కాలేజ్. నా లెక్క ప్రకారం నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ మొట్టమొదటిది మెడికల్ కాలేజ్ మన ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఫస్ట్ అయితే మీది సెకండ్ ఉండాలనుకుంటున్నా. అంతేనా? మీది సెకండ్ మెడికల్ కాలేజ్ 1954లో, 48, 46 స్వాతంత్రం రాకమునుపు ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన కార్యక్రమం చూస్తే ఆర్థిక అసమానతలు తగ్గించడమే కాకుండా పేదరికం లేకుండా చేయాలి ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్లో ఆర్థిక అసమానతలు తగ్గించాలని ఈ కార్యక్రమం తీసుకున్నాం. దగ్గర సమాజంలో ఒక 10% చూస్తే 10-15-20% ఆ ప్రాంతంలో 22 లక్షల కుటుంబాలు హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే, అయితే దానికి కావాల్సిన వ్యక్తులను కూడా మీరు చూస్తే బంగారు కుటుంబాలని హ్యాండ్ హోల్డింగ్ మార్గదర్శన పెట్టాం. ఇప్పటికి 50% రీచ్ అయ్యాం. 10,42,000 మందిని 1,02,000 మంది అడాప్ట్ చేసుకున్నారు. ఎంతవరకు చేస్తారు నేను ఇంకా ఇది చేస్తున్నా. ఇది కానీ జరిగితే నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు మనం శ్రీకారం చుట్టాలి. వీళ్ళు ఒకసారి పైకి వెళితే కొంతమంది కిందికి వస్తారు, మళ్ళా హ్యాండ్ హోల్డ్ చేయడం. ఈ విధంగా మనం సమాజంలో నిరంతరం ఒక సాటిస్ఫాక్షన్ కానీ ఇంకొక పక్కన హ్యాపీనెస్ ఉండాలంటే ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు P4 తీసుకొచ్చాం. దీనికి కూడా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంతమంది వీలైతే అంతమంది మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా.
ఇప్పుడే ఈరోజు ఈ బిల్డింగ్ని చూస్తే 2,69,240 చదరపు అడుగుల్లో 5 అంతస్తులు శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేశారు. 600 బెడ్లు ఈ బ్లాక్లో ఉన్నాయి. ప్రసూతి విభాగం 300 బెడ్లు, పీడియాట్రిక్స్ 200, ఎన్ఐసియు, ఎస్ఐసియు, పిఐసియు వంటి విభాగాలు మిగిలిన బెడ్లున్నాయి. ఒకే డోనర్ డాక్టర్ గవిని రమాదేవి కుటుంబం ఉమాదేవి కుటుంబం 22 కోట్లు ఇచ్చారు. అలాగే నళిని వెంకటేష్ తేళ్ల 8 కోట్లు ఇచ్చారు. వాసిరెడ్డి రమాదేవి, కొండ్రగుంట వెంకట్రావు 4,32,00,000 ఇచ్చారు. మొవ్వ వేదవతి, వెంకటేశ్వరరావు 4,04,00,000 ఇచ్చారు. డాక్టర్ తేలికి చర్ల, గుడిమెడ కుటుంబాలు 3,60,00,000 ఇచ్చారు. డాక్టర్ లక్ష్మి చౌదరి గంగా 3,40,00,000. బీనా నూతక్కి, గోపాలరావు 3,20,00,000. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ ఉండేవాళ్ళు కానీ కొందరు రాలేకపోవచ్చు, కానీ 100 కోట్ల రూపాయలు ఇచ్చారు. మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం తరఫున వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమం, నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే కార్యక్రమం. ఎప్పుడు కూడా నేను అందరూ డబ్బులు అడుగుతారు కానీ మేము పని చేస్తామని ముందుకొచ్చి పని చేసిన మిమ్మల్ని మరొక్కసారి అభినందిస్తున్నా. మాకు కూడా అలవాటు అయింది, ఎక్కడ పోయినా వాళ్ళు ప్రాజెక్టులు అడుగుతూ ఉంటారు, ఇస్తూ ఉంటాం. కానీ సమాజాన్ని భాగస్వాములు చేయాలనుకుంటే చాలా తక్కువ మంది వస్తారు. అందులో మీరు ముందుండడం మనస్ఫూర్తిగా ఆనందం, ధన్యవాదాలు. ప్రభుత్వం తరపున మీరంతా దీనికి ఒక 27 కోట్ల రూపాయలు ఫర్నిచర్కి కానీ ఎక్స్పెండిచర్కి అడిగారు. మా సత్య గారు చెప్తున్నా, ఎక్కడ ఇబ్బందులు లేకుండా, మా సెక్రటరీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, గౌరవ్ కూడా, ఇబ్బందులు లేకుండా క్లియర్ చేయండి. అది చేస్తే ఇంకా 10 మంది ముందుకు వస్తారు. మళ్ళీ ఎందుకు చేశామా అని విచారించే పరిస్థితి అవద్దండి, 10 సార్లు తెప్పించుకొని. అవి మీరు చేయగలిగితే ఆటోమేటిక్గా ఇంకా చాలామంది ముందుకు వస్తారు, చేయాల్సిందిగా నేను కోరుతున్నా. ఇంకొక పక్కన పూర్వ విద్యార్థులు ఈ బ్లాక్ నిర్మాణంతో పాటు 35 కోట్లు పెట్టి ఆడిటోరియం నిర్మించారు. వాళ్ళను కూడా అభినందిస్తున్నా. ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పినట్టు కొంతమంది ముందుకొచ్చి, తులసి సీడ్స్ కానీ వీళ్ళంతా ముందుకొచ్చి ఎప్పటి నుంచో పాడుబడిపోయినటువంటి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దగ్గర ఎంపీ గారు అయితే ఒక 70-80 కోట్లు మొబిలైజ్ చేసి అవన్నీ పూర్తి చేసే పనిలో ఉన్నారు. వారిని, అందుకు సహకరించిన అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మనందరం కూడా ఇలాంటి పనులు చూసినప్పుడు ఒక్కోసారి సాటిస్ఫాక్షన్ ఎప్పుడు వస్తుందంటే, డబ్బులుంటే సాటిస్ఫాక్షన్ రాదు. మనం చేసిన డబ్బులున్నా కూడా ఆ డబ్బులు సద్వినియోగం చేసి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చాలామంది డబ్బులంతా పిల్లలకి ఇవ్వాలనుకుంటాం, కానీ కొంతమంది డబ్బుల్ని సద్వినియోగం చేస్తారు. పిల్లలకి ఇవ్వద్దని నేను చెప్పడం లేదు, ఇవ్వాలి. అదే సమయంలో మనకు తృప్తినిచ్చే పని తిరిగి సమాజానికి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మనందరి సంపాదనలో కొంత భాగం సమాజం కోసం ఇచ్చిస్తే ఉండే తృప్తి దేంట్లో రాదని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషం. ఇప్పుడు మీరు చాలా ముందు బయట వెళ్ళారు. ఇప్పుడు మొత్తం దేశంలో చూస్తే మనం కూడా అభివృద్ధి అవుతున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇటీవల కాలంలో మీరు చూస్తే హైయెస్ట్ గ్రోత్ ఉండే ఏకైక దేశం భారతదేశం, దీంట్లో అనుమానమే లేదు. కంటిన్యూగా, కన్సిస్టెంట్గా. ఈరోజు ఇంకొక పక్కన మనం నెంబర్ 4లో ఉన్నాం. ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ 4వది.
2028కి మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంటుంది. వికసిత్ భారత్ 2047. ఆ సమయంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలనేది మనందరి ఆకాంక్ష. అదే సమయంలో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేశాం. నిన్న కూడా సర్వే రిపోర్ట్ ఒకటి ఇచ్చారు. అమరావతి ఈజ్ ఎ ఫ్యూచర్ సిటీ, ఇలాంటి సిటీలు రావాల్సిన అవసరం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఓసారి భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తూ ఉంటారు కొంతమందికి. ఆ రోజు నేను హైదరాబాద్, సికింద్రాబాద్ 2 నగరాలు ఉండేటివి. ఆ రోజు ఆలోచించి సైబరాబాద్ నగరం రావాలి, నాలెడ్జ్ ఎకానమీకి చిరునామాగా తెలుగువారు ఉండాలనే ఉద్దేశంతో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. ఇటీవల ఆ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తెలంగాణకు వచ్చే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్ళీ విభజన జరిగిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. కొంతమంది ఎప్పుడూ అంటారు, అనవసరంగా ఒక 100 ఎకరాలు తీసుకొని ఒక బిల్డింగ్ కట్టి సరిపోతుంది సెక్రటరియట్ అని. కట్టచ్చు, లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్లో ఒక బిల్డింగ్ ఉంటే దాంట్లో కూడా తీసుకొని పెట్టచ్చు. కానీ జాతికి గుర్తింపు ఉండాలంటే, అన్ని ప్రాంతాలతో సమానంగా మనం ఉండాలంటే ఈరోజు మీరు చూస్తున్నారు, చెన్నై మొత్తం తమిళనాడుకి ఒక చెన్నై నగరం ఉంది, కర్ణాటకకు ఒక బెంగళూరు నగరం ఉంది, హైదరాబాద్కు ఆ రోజు నిర్మాణం చేసిన సైబరాబాద్తో కలిపి హైదరాబాద్ ఉంది. ఆంధ్రప్రదేశ్ను మళ్ళీ మనం ఒక చిన్న నగరంగానూ వదిలిపెడితే ఆర్థిక వ్యవస్థలో వెనకబడతామనే ఉద్దేశంతోనే హైదరాబాద్ కంటే మెరుగైన నగరాన్ని కట్టాలని, అది బ్రౌన్ ఫీల్డ్, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఈరోజు ప్రపంచంలో ఈ 30 ఏళ్లలో చాలా డెవలప్మెంట్స్ జరిగాయి, టెక్నాలజీలో మార్పు వచ్చాయి. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను, ఇప్పుడు ఏఐ వచ్చింది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది. ఇండియాలో ఏముంది అని అడిగే వాళ్ళకి సమాధానం, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది, అది కూడా అమరావతిలో ఉంది. ఆ రోజు సైబరాబాద్ కట్టాం, ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్క నాలెడ్జ్ ఎకానమీలో ఉన్నాం. ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు, ఇప్పుడు ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకుంటున్నాం. మీరు ఇక్కడ బిల్డింగ్ ఇచ్చారు, పైనంతా మీరు కానీ సోలార్ పెడితే కరెంటు కూడా మీరే ఇచ్చేట్టు అవుతుంది. ఆ స్టేజ్కి వచ్చేసాం. అంటే సింపుల్ అడిషన్స్ ఇవన్నీ. నేను అందుకే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాను, ప్రొజ్యూమర్ అని. నాకు బాగా జ్ఞాపకం, 1999 కరెంటు లేని పరిస్థితి. అసెంబ్లీలో గంటల తరబడి కరెంటు గురించి మాట్లాడేవాళ్ళు. పొలాలు ఎండిపోయేటివి, అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు కాదు. నేను అసెంబ్లీ అడ్జర్న్ చేసి పొలం చూసి వచ్చిన తర్వాతనే అసెంబ్లీ జరగనిచ్చేవాళ్ళు. ఇలాంటి సందర్భాలన్నీ చూశాను. అప్పుడే పవర్ సెక్టర్ రిఫార్మ్స్ తీసుకొచ్చా. 2004కి పవర్ షార్టేజ్ లేకుండా చేశాం, కానీ ఉండే పవర్ పోయింది, అధికారం పోయింది. హార్ష్ డెసిషన్ తీసుకున్నామని. కానీ పర్వాలేదు, ఈరోజు దేశంలో మీరు ఒకసారి చూస్తే పవర్ సెక్టర్లో నెంబర్ 1గా భారతదేశం ఉండడం గర్వకారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. తర్వాత రిఫార్మ్స్ అన్ని రాష్ట్రాల్లో వచ్చాయి. ఈరోజు అమెరికాలో కూడా మీకు 4 గ్రిడ్లు ఉన్నాయి. ఒక గ్రిడ్కి సంబంధం లేదు. ప్రపంచంలో సింగిల్ పవర్ గ్రిడ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. మీ ఊర్లో తయారు చేసే కరెంటు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. అలాంటి పవర్ఫుల్ గ్రిడ్ ఉంది. రెండోది సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్కి శ్రీకారం చుడుతున్నాం. కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ జనరేట్ చేయబోతున్నాం. ఒక పక్క కాస్ట్ ఎఫెక్టివ్ పవర్ వచ్చి, ఇంకొక పక్క టెక్నాలజీ ఏఐ క్వాంటమ్కి వెళ్తే
యూ కెన్ ఇమాజిన్ టుమారో హౌ వీ కెన్ డూ ఇట్. దానికి నాంది పలుకుతున్నాం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరు అమెరికాలో మీరుండి అక్కడ ఇది చేశారు. నాయకులు ఏ విధంగా ఉంటారో నేను ఎక్కువ చెప్పక్కర్లేదు. ప్రజాస్వామ్యాల్లో ఓసారి 1924 చాలా అవస్థలు పడ్డాను. ఇక్కడ ఒక నాయకుడు మొత్తం ఈక్వేషన్స్ మొత్తం మార్చేయగలుగుతారు. అలాంటివన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఫైనల్గా అమరావతిని, మీరు పుట్టినటువంటి ఈ గుంటూరు రాను రాను మీరే చూస్తారు. ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల్లో దిస్ విల్ బి డిఫరెంట్ ప్లేస్ ఆల్ టుగెదర్. అమరావతి అంటే ఒక పక్కనే ఉండదు. ఈ అమరావతి విల్ బి కవర్డ్. విజయవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్ ప్లస్ మంగళగిరి కార్పొరేషన్ ఇవన్నీ కవర్ అయి ఔటర్ రింగ్ రోడ్ అనేది గుంటూరు కవతల వస్తుంది. దగ్గర దగ్గర విజయవాడ కవతల ఇంకా దూరంగా ఎయిర్పోర్ట్ కవతలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు హైదరాబాద్లో 162 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్. రేపు రాబోయే అమరావతి 182 కిలోమీటర్స్ ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్ వస్తుంది, స్ట్రైట్ రోడ్స్ వస్తాయి. అన్ని సర్వీసెస్ కూడా డక్ట్లో ఉంటాయి, కన్సీల్డ్ ఉంటాయి. రోడ్లు కట్ చేసే పరిస్థితి లేదు. సోలార్ ఎనర్జీ ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ ఉంటుంది, పొల్యూషన్ ఫ్రీ సిటీగా తయారు చేస్తాం. ఇవన్నీ పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇప్పుడు ఇక్కడ టెక్నాలజీకి వచ్చినప్పుడు నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను మిమ్మల్ని అందరినీ. ఈరోజు గోపిచంద్ కానీ కొండోళ్ళు చాలామంది పైకి వచ్చారు, బాగా చేస్తున్నారు. ఫ్యూచర్లో మనం ఇమాజిన్ చేసుకోవాలి, పర్సనల్ మెడిసిన్ ఈజ్ నాట్ ఫార్ అవే. నాకు ఐడియా ఉంది. నేను 95లో ఐటీ ప్రమోట్ చేశాను. ఎగ్జాక్ట్గా 1999, 2000లో బయోటెక్నాలజీ ప్రమోట్ చేశాను. అప్పుడు ఎవరు నమ్మలేదు. ఆ రోజు ప్రమోట్ చేసే బయోటెక్నాలజీ జినామ్ వ్యాలీ క్రియేట్ చేశాం. ఒక 1200 ఎకరాలు 1500 ఎకరాల ల్యాండ్ ఇచ్చాను. ప్రైవేట్ పీపుల్ పెట్టాం. కడాన మీరు చూస్తే మొన్న కోవిడ్ వస్తే కోవిడ్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చర్ చేసింది భారత్ బయోటెక్. జినామ్ వ్యాలీ నుంచి తయారు చేసే పరిస్థితికి వచ్చారు. మన ప్రధానమంత్రి గారు ఒక 100 దేశాలకి ఫ్రీగా వ్యాక్సిన్ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆ రోజు చేశాం కాబట్టి ఈరోజు మనకు అందుబాటులో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది కొత్త ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చాం, సంజీవని. యు ఆర్ ఆల్ అవేర్, ఇండియన్ మైథాలజీ. లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు బతికించుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తే ఒకటే మార్గం, సంజీవని మొక్క కావాలని. హనుమంతుడు పోయి సంజీవని మొక్క తెలియకుండా పర్వతాన్ని తీసుకొస్తే అందులో నుంచి మొక్క తీసుకొని ట్రీట్మెంట్ ఇస్తే లక్ష్మణుడు బతికాడు, మూర్ఛ నుంచి బయట వచ్చాడు. అది చరిత్ర. ఈరోజు నేను ఆలోచించేది, టెక్నాలజీ వచ్చింది కాబట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా పేషెంట్ డోర్ స్టెప్ దగ్గరికి తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే సంజీవని ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాం. బిల్ గేట్స్ ఫౌండేషన్ తరపున గేట్స్ ముందుకు వచ్చాడు. నేను పూర్తిగా సహకరిస్తాను. టెక్నాలజీ నాలెడ్జ్ కూడా నేను తీసుకొస్తాను. మీరు ఒక పైలట్గా చేయమని అడిగాడు. ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఒక నియోజకవర్గం ముందు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం. ఒక 70,000 మంది క్లినికల్ టెస్ట్లు కూడా చేశాం. అదే మరి ఆల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరినీ ట్రైనింగ్ చేశాం. అందరిని ఆన్లైన్లో పెట్టాం. చిత్తూరు జిల్లా స్కేలింగ్లో ముందుకు తీసుకొచ్చాం. ఈ 2026 28 జిల్లాలు పూర్తిగా సంజీవని ప్రాజెక్ట్ని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా మాకు దగ్గర 72 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. ఆ డేటా అంతా తీసుకుంటున్నాం, క్లినికల్ టెస్టులు చేస్తున్నాం, డయాగ్నోసిస్ ప్రొఫైల్ మొత్తం పెట్టి ఎవరెవరు హైపర్ టెన్షన్ ఏంటి,
లేకపోతే డయాబెటిక్ ఏంటి, లేకపోతే క్యాన్సర్, న్యూరో ప్రాబ్లం, వేరియస్ ప్రాబ్లమ్స్ ఆలోచిస్తున్నాం. దీని మీద మీ నాలెడ్జ్ కూడా తీసుకొని ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ కింద కాస్ట్ ఎఫెక్టివ్, రియల్ టైం మానిటరింగ్ డేటా ఉంటే వండర్స్ చేయొచ్చు. ఈరోజు ఆల్ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా మనం ఆలోచిస్తే 5 స్టార్ హోటల్స్ కంటే మించిపోయినాయి. ట్రీట్మెంట్ ఖర్చు కంటే రూమ్ ఖర్చు ఎక్కువ అవుతా ఉంది. వాళ్ళు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. అందుకని నేను ఆలోచించేది, ఎవరైనా పేషెంట్ ఇంటి దగ్గర ఉంటే మనం ఎప్పటికప్పుడు హెల్త్ కండిషన్ మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు 1/2 అవర్లో వాళ్ళు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తాం. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్లు వస్తున్నాయి. రేపు తొందరలోనే మన దగ్గర అయితే ఏదైతే మీరు కొత్తగా ఒక ఇది తీసుకున్నాం, డ్రోన్ తీసుకున్నాం, ఒక డ్రోన్ సిటీ పెట్టాం. 26లోనే డ్రోన్ అంబులెన్స్ కూడా ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నాం. ఒకవేళ రేపు ఎవరన్నా కానీ ఇక్కడికి వస్తే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయాలంటే ఈ మిద్దిపై నుంచే డ్రోన్లు తీసిపోయే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుడుతున్నాం. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మీరు ఎన్ఆర్ఐస్, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ నాట్ ది కన్స్ట్రైంట్. మీరు వర్చువల్గా గైడెన్స్ ఇవ్వచ్చు, ఫిజికల్గా వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేయొచ్చు. దట్ విల్ గివ్. ఇప్పటికీ డబ్బులు ఇచ్చారు 100 కోట్లు. మిమ్మల్ని అభినందిస్తున్నా మరొకసారి. భవిష్యత్తులో మీరు చదువుకున్న కాలేజీతో శాశ్వతంగా మీరు అసోసియేట్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడికి వచ్చి పేరెంట్స్ చూసుకుంటూ ఒక 4 రోజులు ఇక్కడ ఉండండి. మీ అమెరికా కంటే బెటర్ సిటీగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మన అది బెస్ట్ సిటీగా తయారవుతుంది. అందులో కూడా పొల్యూషన్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ చేస్తాం. స్టాండర్డైజేషన్ అన్నీ వచ్చేస్తున్నాయి. ఒకప్పుడు మీరు అమెరికాకి ఎందుకు వెళ్ళారంటే అక్కడ పోతే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఇబ్బందులు ఉండవని వెళ్ళారు. ఈరోజు అక్కడ ఇబ్బందుల కంటే నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవ్రీథింగ్ రియల్ టైం ఆన్లైన్. 800 సర్వీసులు ఈరోజు ప్రభుత్వం ఆన్లైన్లో పెట్టేశాం. మీరు బిల్డింగ్ పర్మిషన్ కావాలన్నా, ఏ పని కావాలన్నా ఎక్కడికి పోయే పని లేదు. మోస్ట్ ఆర్గనైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ వచ్చింది. అందులో ఒకవేళ ఎవరికైనా తెలియకుండా చెప్పలేకపోతే, అంటే రాయలేకపోతే, వాళ్ళు చెప్పితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్వర్ట్ చేసి ఆ పని చేసి మళ్ళీ అతనికి ఇన్ఫార్మ్ చేసే మెకానిజం తీసుకొస్తున్నాం. కాబట్టి ఇలాంటివన్నీ వస్తాయి. కాబట్టి మీరు కూడా రాబోయే రోజుల్లో వచ్చి ఇక్కడ పేషెంట్ని ట్రీట్ చేయడం, లేకుంటే వర్చువల్గా ట్రీట్ చేయడం, అది కూడా మీరు ఎప్పుడు మీరు ఫ్రీగా ఉంటే 1 గంట 2 గంటల పేషెంట్ ట్రీట్ చేసి కూడా పెట్టుకోగలిగితే ఈ వర్చువల్గా ఉపయోగపడతాయి. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పుడు మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈరోజు ఇంకొక పక్కన ఇక్కడ చూస్తే క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది, అదే మరి ఏఐ వస్తూ ఉంది, బయో ఫౌండరీ కూడా వస్తుంది మెడికల్ ఫీల్డ్లో. మీరు ఈ బయో ఫౌండరీకి లేకుంటే ఇంకా మిగిలిన లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకొని రాగలిగితే అవన్నీ అమలు చేయడానికి కానీ డెమాన్స్ట్రేట్ చేయడానికి అమరావతి ది బెస్ట్ ఏరియా అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, వన్ ఆఫ్ ది బెస్ట్. ఎందుకంటే నాకు ఎప్పుడు కూడా చాలా పనులు చేస్తూ ఉంటాను, కానీ ఇలాంటి పవిత్రమైన కార్యక్రమాలకు వచ్చినప్పుడు నాకుండే సాటిస్ఫాక్షన్ ఏ కార్యక్రమంలో ఉండదు. దట్ ఈస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. అయితే ఇది ఇంతటితో ఆగకుండా ఈ స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని కంటిన్యూ చేయడం కోసం అన్ని విధాలా సహకరించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండా. సార్, ఏదైనా వజ్రాన్ని సైతం నిలబెట్టాలంటే